కానీ రోజు రోజుకి బీఆర్ఎస్ నాయకుల మాటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ మీద చేసే విమర్శలు కూడా ఒక లిమిట్ దాటుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందరే వాళ్ళు ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని. కానీ అధికార పార్టీకి ఆ టైం కూడా ఇవ్వకుండా నెక్స్ట్ డే నుంచే విమర్శలు మొదలుపెట్టారు. కేటీఆర్ గారు సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మీద పర్సనల్గా మాట్లాడడం అనేది కొంత స్థాయిని మించుతుంది అనేది రోజు రోజుకు వార్తలు వస్తున్న పరిస్థితుల్లో ఏంటి దానికి కారణాలు ఏంటి? ముందుగా టీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం మేడం. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిందని మేము ఎవరు కూడా ఏమీ మాట్లాడడం లేదు, ఎవరిని విమర్శించేటువంటి దాఖలు లేవు, ఎవరిని తప్పుపట్టేటువంటి దాఖలు లేవు. వాళ్ళే ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో కార్యక్రమాల్లో ఉందాతనంగా ఉండాల్సినటువంటి మంత్రులు, మరి అధికారం ఇచ్చిన ప్రజలు, అభివృద్ధి చేయాలని అధికారం ఇచ్చారు ప్రజలు, మరి ఉందాతనంగా ఉండి వచ్చినటువంటి పని ఏంటి, ప్రారంభోత్సవం చేయాలా, అక్కడ ఉన్నటువంటి రోడ్ శాంక్షన్ అమౌంట్ ఏంటో ఆ బడ్జెట్ విషయాల మీద మాట్లాడాలా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, సర్పంచ్లే కావచ్చు, మిగతా ఎంపీడీసీ జెడ్పీడీసీలే కావచ్చు, మరి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురండి, మేము ఖచ్చితంగా చేస్తామని ఒక హామీ ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి మంత్రులు అది ఎన్నికల సభలాక ఎన్నికల వేదికలాక నిన్న చూడండి పట్టపగలు. మరి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు 3 సార్లు మంత్రి వెళ్ళారు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రి, ఇప్పుడు మంత్రి గారు. మరి అధికారం వచ్చిందనేటువంటి అహంకారమా, లేకపోతే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని అవగాహన లేకపోవడమా? ఇక్కడ అవగాహన లేకుండా ఉండాలి, లేకపోతే అహంకారం అన్నా ఉండాలి. కాబట్టి ఆ సందర్భం ఏంటి, మాట్లాడే సందర్భం ఏంటి? అక్కడ జనంలో, అక్కడ ఉన్నటువంటి జనంలో, నాకు ఉన్నటువంటి ప్రజల లోపల ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మరి ఈయన ఎట్లా వచ్చారు, మరి ఆయన మాదిరెడ్డి వాళ్ళ నాన్న ద్వారా ఈ అబ్బాయి సందీప్ రెడ్డి జెడ్పీటీ సార్ ఇచ్చిండు, మా నాన్న మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి గారు నాన్న ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఇది అసందర్భం, అది అసందర్భం. ఇది ఏమి రాజకీయ మీటింగ్ కాదు, బహిరంగ సభ అంతకన్నా కాదు. కాబట్టి బహిరంగ సభలు ఉన్నప్పుడు, రాజకీయ వేదిక ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి, కామన్. అది కానీ అది అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం. అది ప్రభుత్వ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని స్టార్ట్ చేసింది ముందర సందీప్ రెడ్డి గారే కదా, రైతు బంధు గురించి వాటి గురించి మాట్లాడిన సందర్భంలోనే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. రైతు బంధు కోసమే సందీప్ రెడ్డి ఒకటే కాదు, మిగతా కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ కూడా అడిగినటువంటి దాఖలు ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నారు. ఈయన సందీప్ రెడ్డి గారు ఒకరే కాదు, మరి రైతు బంధు రాలేదు. మరి ఇప్పుడు వాటర్ వదలటం లేదు, మల్లన సాగర్ వాటర్ వదిలేదు, పాలమూరు వాటర్ వదిలేదు, నాగర్ సాగర్ వాటర్లు వదలటం లేదు, మన నీళ్ళు లేవు. మరి పంట యాసంగి పంట ఉంటుంది, మరి యాసంగి పంట పండాలి కదా. కరెక్టే, కానీ మీరు ఏమంటున్నారు, అధికారిక కార్యక్రమం దాంట్లో రాజకీయ విమర్శలకు దిగకూడదు అంటున్నారు కదా, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటున్నాను. సమస్య ఏంటి సమస్య మేడం? తల్లిదండ్రులు మీ అడిగిన ఆయన, మీ నాయన ఏం పని చేసిండు వెంకరెడ్డి గారిని అడిగాడా, మరి మీ తాత ఏం పని చేసిన అడిగారా? అది కాదు కదా. ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద అడిగేటువంటి బాధ్యత ఉంది కాబట్టి అడగడం జరిగింది. అది ఉందాతనంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అడగడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ మంత్రులు వాళ్ళు ప్రజలకు అనుకూలమైనటువంటి భాషతో మాట్లాడాలి. వ్యక్తిగత దూషణ, వ్యక్తిగతంగా మాట్లాడితే అది ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు కదా. ప్రజలు ఏం కోరుకున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైంది కాంగ్రెస్ చేస్తుందని కోరుకున్నారు. టీఆర్ఎస్ కన్నా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేస్తుంది అని కోరుకున్నారు. కానీ అధికారిక సభలో కొట్లాటలు, తల్లిదండ్రుల మాటలు తీయడం, వ్యక్తిగతంగా పోవడం అనేది కరెక్ట్ కాదనేది ఆలోచన. వారికి ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కట్టినరు, వారు చేయాల్సినటువంటి సందర్భం ఉంది, చేసేటువంటి అవకాశం ఉంది, చేసే సమయం ఉంది. కాబట్టి ఉందాతనంగా, పెద్దరికంగా మరి వాళ్ళు ముందుకు అడిగేస్తే బాగుంటుంది. మనం మొన్న పొన్నం ప్రభాకర్ 2 మాటలు మాట్లాడినారు. మరి వెంకరెడ్డి గారే రైతు బంధు రాలేదంటే చెప్తా కొట్టిన అన్నారు. అది మనం కూడా అంతా చూసినాం. రెండోది ఏమంటాడు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏడున్నావా అంటాడు. ఎగున్నాయి ప్రతి ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయని. ఇవన్నీ అంశాల మీద అడగడం తప్ప వేరే రాస్తారోకలు, బంధులు, లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడి ఇంటి ముట్టడో, లేకపోతే మంత్రుల ఇండ్ల ముట్టడో, ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడో చేయడం లేదు.
కాబట్టి ఏదైనా కూడా మీరు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒకటే మాట్లాడుతున్నారు, సందీప్ రెడ్డి గారితో ఒకటే మాట్లాడుతున్నారు. బట్ నేను అడుగుతున్నది ముఖ్య నాయకులు ఏదైతే కేటీఆర్ గారు, హరీష్ గారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని 3 అడుగులు ఉన్నాడు, కేసీఆర్ కాలు కొట్టికి సరిపోదు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? 3 అడుగులు 5 అడుగులు అడగలేదు మేడం. మస్తు సార్లు అన్నారు కేటీఆర్ గారు. అలే మేడం, ఎలక్షన్ టైంలో మాట్లాడాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న సభలో కూడా ఎలక్షన్ టైంలో మరి సభల్లో మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడిన సందర్భం ఉండే. మరి ఆయన పాతాళం తొక్కేస్తాం, 100 అడుగులు తొక్కేస్తాం అంటే ఊరుకుంటారా? 100 అడుగులు తొక్కుతాం అన్నది పార్టీ. భూస్థాపితం నేను దాన్ని కూడా ఏం సమర్థించాను, కానీ వ్యక్తిగత దూషణ గురించి వేరే దేశం పోయి దావోస్ పోయి లండన్కి వెళ్ళి అక్కడ మాట్లాడితే ఎట్లా మేడం? నువ్వు బహిరంగ సభ ఉంటే మాట్లాడితే మాట్లాడండి. కాబట్టి ఆయన మాట్లాడుతుంటే మరి మేము మాట్లాడేస్తుంది, మేము మౌనం ఉండొద్దు కదా. మాది కూడా ప్రజాస్వామ్య పార్టీ కదా, రాజ్యాంగంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి పార్టీ కదా. మేము కూడా ప్రజల పక్షాన ఉన్నాం కదా, ప్రజలు ఉన్నాం కదా మేడం. ప్రజల కోసమే మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు ఏదేదో మాట్లాడితే మరి దానికి కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇవ్వకపోతే కాదు కదా మేడం. అయిపోయింది అంటారు, కౌంటర్ ఇవ్వకపోతే అయిపోయింది అంటారు. కౌంటర్ బరాబర్ ఇవ్వాలి, అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతున్నాం. లేకపోతే తొక్కుతాం, అనగదొక్కుతాం, గుద్దుతాం, దంచుతాం, నూకుతాం, ఇటువంటి భాషలు